कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुम्। ईशावास्योपनिषत्तु कुर्वन्नेवेह कर्माणि जिजीविषेतु शतं समाः एवं त्वयि नान्यतेतोऽस्ति एवं त्वयि नान्यतेतोऽस्ति न कर्म लिप्यते नरे न कर्म लिप्यते नरे। कुर्वन्नेवेह कर्माणि जिजीविषेतु शतं समाः एवं त्वयि न अन्यथा अस्ति न कर्म लिप्यते नरे। कुर्वन्नेव इह कर्माणि కుర్వన్ చేయొచ్చు కర్మాణి కర్మలను కుర్వన్ చేయొచ్చు కుర్వన్ గచ్చన్ తిష్టన్ సదాకాలం గచ్చన్ నడుస్తూ తిష్టన్ ఆగి పశ్యన్ శృణవన్ స్పృశన్ జగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్ నిమిషన్నపి గచ్చన్ నడుస్తూ తిష్టన్ ఉంటూ ఆగచ్చన్ వస్తూ ఇట్లాగా ఉండే పదాలు అయితే కూడా కుర్వన్ అనగా చేయొచ్చు, గచ్చన్ పోతూ, ఆగచ్చన్ వస్తూ, శృణ్వన్ వింటూ, దృష్టవన్ చూస్తూ, శృతవన్ వింటూ, కుర్వన్ చేయుచూనే ఇహ ఏవ కర్మాణి జిజీవిషేతు శతం సమాహ. శతం 100 ఏండ్ల కాలం, జిజీవిషేత్ జీవింపగూరుము, సమాహ అంటే సంవత్సరములు, శతం సమాహ 100 ఏండ్ల కాలం నీకు. శతమానం భవతు శతాయు 100 సంవత్సరాల పర్యంతం వరకు ఈ భూమి మీద నివాసముగా ఉండే విధానముగా భగవంతుడు సర్వేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి సదవకాశము. దాదాపుగా 100 ఏండ్ల కాలం పాటు ఉండేటువంటి యొక్క అవకాశము అది. మరి ఆ 100 ఏండ్ల కాలం పాటు మంచిగా జీవించు. భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితం మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. ఈశ్వరానుగ్రహముతో ప్రాప్తింపబడ్డటువంటిది. అన్ని విధాల అన్ని అంగులతో ఆయన తయారు చేసి బొమ్మను ప్రసాదించిన విధానం. ఈ శరీరంలో మరి జీవనానికి యోగ్యముగా ఉండే విధానముగా అన్ని విషయాలు ఆయనే చూసుకుంటూ ఉన్నాడు. దాదాపుగా నీ యొక్క దేహంలో ఉన్నావు, ఈ దేహంలో ఉండి ఈ జీవితాన్ని జీవిస్తున్నావు అంటే నువ్వు జీవించడానికి యోగ్యముగా ఆయన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి దాదాపుగా ఈ దేహం యొక్క క్రియాకలాపాలన్నీ కూడా ఆయనే చూసుకుంటూ ఉన్న విధానం. శరీరాన్ని మాత్రం నీకు సమర్పించాడు, నువ్వు దాన్ని చక్కగా వినియోగింపజేసుకో అనే విధానముగా సమర్పించాడు. కానీ దాని యొక్క బాబోగులన్నీ కూడా ఆయనే చూసుకుంటూ ఉన్నాడు. యోగక్షేమం వహామ్యహం అని స్వామి చెప్పినట్లుగా వాని యొక్క క్షేమ సమాచారాలన్నీ కూడా సర్వేశ్వరుడే ఆ యొక్క భారాన్ని ఆయన వహించి ఉన్నాడు. అన్ని జీవులు, ఒక ప్రాణే కాదు, విశ్వంలో ఉన్న అన్ని జీవుల యొక్క బాధ్యత సర్వేశ్వరుడే వహించి ఉన్న విధానము. ప్రధానముగా ఏంటంటే జీవితానికి మరి భరోసా కలగజేసే విధానముగా ఉన్నటువంటి ఊపిరి అనేటువంటిది ఆయన అధీనములోనే ఆయన పెట్టుకొని దాన్ని సంచారం చేయిస్తూ ఉన్నాడు. ఏమి
మనమేదో నా జీవితము, నా దేహము, నా బతుకు, నా ఇష్టము అనే మాటలు వాడుతూ ఉంటాం. కాబట్టి ఆ బ్రతుకు అనే దానికి కూడా ఏంటంటే మూలం మరి ఆ ప్రాణశక్తి, మరి ప్రాణపతి సర్వేశ్వరుడు ఆయన్ని పశుపతి అని కూడా పిలుస్తారు. పశూనాం జీవానాం అధిపతి పశుపతి. జీవానాం సమస్త జీవులన్నీ కూడా మరి పశువులు అన్నారు. పశూనాం జీవానాం అధిపతి. కాబట్టి ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి అన్ని దేహములు పశువులుగా భావించినట్లయితే దానికి ముక్కుత్రాడు వేసి, అనగా శ్వాస అనే ముక్కుత్రాడు వేసి దాన్ని పట్టుకొని నడుపుతున్నటువంటి వృషభవాహనుడు సర్వేశ్వరుడు. అందుచేత మన బతుకు అనేటువంటి దానికి భరోసా కలగజేసిన విధానం ఊపిరి అనేటువంటి ఒక అంశం. మన శరీరంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వ్యవహార యోగ్యతకు అవకాశం ఉన్నటువంటివిగా ఉన్నాయి ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియములు కానీ, అంతరేంద్రియాలు కానీ ఇవన్నీ చూసినట్లయితే వ్యవహారానికి హేతువులుగా ఉన్నటువంటి అంశములు అన్నమాట. మనసుతో ఆలోచించుకోవచ్చు, బుద్ధితో నిశ్చయించుకోవచ్చు, తెలివితో గ్రహించుకోవచ్చు, అహంకారంతో అభిమానించుకోవచ్చు. ఈ విధముగా వృత్తులు ఒకే వస్తువులు ఆయన పెట్టి ఉన్నటువంటిది. ఏ విధముగా బ్రహ్మ చతుర్ముఖుడుగా ఉన్నాడు, ఎట్లా ఈ అంతఃకరణం అనేది కూడా చతుర్ముఖుడుగా ఉన్నటువంటిది. ఒకే భాగంలో నాలుగు ముఖములు అనేటువంటి బ్రహ్మకు కూడా ఒకే భాగమే 4 ముఖములుగా ఉన్నటువంటి విధానము. అట్లాగా మనలో ఉన్న అంతఃకరణం అనబడేటువంటిది కూడా 4 ముఖములు కలిగి ఉందన్నమాట. కాబట్టి ఒక ముఖముతో ఆలోచనలు చేసే అవకాశం, మరొక ముఖముతో నిశ్చయించి వ్యవహరించే విధానం, మరొక ముఖముతో గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకునే విధానం, మరొకటి అభిమానించుకుని వ్యవహరించుకునే విధానాలుగా ఈ 4 కోణాలలో 4 వృత్తులు కలిగి ఉన్నటువంటి ఒకే ఒక్క వస్తువుని ఆయన నిర్మించి ఇచ్చినటువంటి విధానము అద్భుతమై ఉన్నటువంటి ప్రక్రియ. ఒకే వస్తువే 4 పనులు చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ మన జ్ఞానేంద్రియాలు చూసినట్లయితే ఒక్కొక్క ఇంద్రియమే ఒక్కొక్క పని చేస్తుంది, 2 పనులు చేయదు. నేత్రేంద్రియం చూసే పని తప్ప మరొక పని చేయదు. శ్రోత్రేంద్రియం వినే పని తప్ప మరొక పని చేయదు. జిహ్వేంద్రియం రసాలు గ్రహించడం తప్ప మరొక పని చేయదు. అట్లా వీటి యొక్క విషయాలలో ఒక్కొక్క పని చేసే విధానముగా ఏర్పాటు చేసి మరి దానికి అంతరములో ఉన్నటువంటి ఇంద్రియాలకు సారథ్యం వహించి ఉన్నటువంటి ఈ అంతఃకరణం ఉన్నదో అంతఃకరణం 4 విభాగములుగా 4 వృత్తులు కలిగినట్టు విధానముగా నిర్మాణం చేయబడ్డటువంటిది. ఒక అద్భుతమై ఉన్నటువంటి ఒక నిర్మాణ ప్రక్రియ. అలాంటి ఆ యొక్క వస్తువుని లోకంలో ఎవడైనా కానీ చేయగలిగే అవకాశం ఉందా అంటే అది సాధ్యమయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఒకే ఒక్క వస్తువులోనే 4 వ్యవహారములుగా ఉండేట్లుగా మరి అట్లాగా ఆయన ప్లాన్ చేసి నిర్మాణం చేసినటువంటి విధానము. ఒక ముఖముతో ఆలోచనలు చేసుకోవచ్చు, మరొక ముఖముతో నిశ్చయించి వ్యవహరించుకోవచ్చు, మరొక ముఖముతో మరి గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు అన్నమాట. దాన్ని చిత్తము అన్నారు. నిశ్చయించి మరి వ్యవహరించే విధానంగా ఉన్న భాగాన్ని బుద్ధి అన్నారు. సంకల్పించి మరి నడుచుకునే విధానంగా ఉన్నటువంటి దాన్ని మనస్సు అన్నారు. అభిమాన వృత్తిగా ఉండేటువంటి దానిని అహంకారం. ఈ ప్రకారం ఒకే ఒక్క వస్తువు 4 పనులు చేసేదిగా అది నిర్మింపబడ్డటువంటి యొక్క విధానము. ఇవన్నీ కూడా వ్యవహారమునకు హేతువులుగా ఉన్నా కానీ అసలు బతకడానికి మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఏంటంటే అది ప్రాణశక్తి. అది బతకటానికి యోగ్యమై ఉన్న విధానం. ఆ ప్రాణశక్తి ఎలాంటి విషయాలను జోలికి పోదది. శబ్దములు వినటం కానీ, స్పర్శలు గ్రహించటం కానీ, దృశ్యాలు చూస్తాం కానీ, రసాలు ఆస్వాదించటం కానీ ఏవి కూడా దాని యందు లేవు. అది కేవలం ఒక జీవన విధాన పరిధిలో చేరి ఉన్నటువంటిది. బ్రతుకు అనేది ప్రసాదించింది ఆ ప్రాణశక్తి అని చెప్పని.
అంటే ఆ ప్రాణశక్తిగా ఉన్నటువంటి యొక్క సూత్రమును, హంస సూత్రమును, సోహము యొక్క సూత్రమును తన చేతి యందు ధరించి ఆయన వ్యవహరింపజేస్తూ ఉన్న విధానం చూసినట్లయితే సమస్త జీవులకు ఆయన జీవనప్రదమై ఉన్నటువంటి వాడు. జీవనదాత, జీవితాన్ని ప్రసాదించటమే కాకుండా జీవించడానికి యోగ్య విధానముగా ఆయన ఎల్లవేళలా కూడా ఒక బాధ్యత వహించి ఆయన చేస్తున్నటువంటి విధానం కనుక మరి ఆ సర్వేశ్వరుని యొక్క అధీనములోనే దాదాపుగా మన శరీరంలో ఉన్నటువంటివన్నీ కూడా పనిచేస్తూ ఉన్నటువంటివి. అనగా శరీరంలో మనకి 72,000 నాడీ మండలాలు అని చెప్పని అంటారు. ప్రధానముగా ఉండేటువంటి ఒక నాడి సుషుమ్నా నాడి. దానికి ఇరువైపులా ఉన్న నాడులు ఎడా పింగళ నాడి అన్నారు. మరి ఎడా పింగళ నాడులకు అక్కడ అనుసంధానం కలిగి ఉన్నటువంటి యొక్క నాడులు శతనాడులు అనగా 1000 నాడులు అన్నారు. ఇంకా శతనాడులకు 100 నాడులకు మరి వేల కొలది నాడులన్నీ కూడా దానికి మరి అక్కడ చీలిపోయి మరి నానా విభాగాలలోకి పోయినటువంటి యొక్క నాడులు, నరములు అన్నమాట. ఇవన్నీ కూడా మరి ఎన్నో లక్షలు ఉన్న నరాలుగా మన శరీరంలో చెప్పుకొస్తారు. 72,000 నాడులు అని చెప్పనే మాట వాడతారు. కానీ మరి 1,50,000 నాడులు ఉన్నట్లుగా మనకి మరి కొద్దిమందికి శాస్త్రాలలో తెలియజేస్తున్నటువంటి విధానం. ఎంతెంత ఎంట్రుక వాసి కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉండేటువంటి యొక్క నాడులు మన శరీరంలో ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు కనుక అవగాహన కావాల్సి వచ్చినట్లయితే మీ కండ్ల ముందు సన్నగా సాగిపోయేటువంటి ఒక చీమ తీసుకోండి. మరి ఆ చీమకు కాళ్ళు ఉన్నాయి, పుడితే నొప్పి పుడుతుంది కదా, అందరికీ మంట పుడుతుంది కదా, పన్నులు ఉన్నాయి, నోరు ఉన్నది, అర్థం అవుతుంది. దానికి కూడా బెల్లం పట్టి తింటుంది కాబట్టి దానికి అన్నవాహిక ఉందని అర్థం అవుతుంది. మరి ఆ ప్రకారంగా చీమ యొక్క కడుపులోకి పోగా మరి ఆ జీర్ణమైనటువంటి యొక్క పదార్థం దానిని మరి లివర్ ద్వారా, కిడ్నీల ద్వారా శుద్ధం చేసి తన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలాలకు జ్ఞానవాయువు సరఫరా చేస్తూ ఉన్నటువంటి విధానం. ఒక అత్యద్భుతమై ఉన్నటువంటిది, ఊహకు అందనటువంటి యొక్క విషయం చూసినట్లయితే ఆ బుల్లి చీమలో, చిన్న చీమలో మరి ఆ నరములైనటువంటివన్నీ రక్త ప్రసరణ జరిగే విధానము, తిన్నటువంటి యొక్క ఆహారం జీర్ణమయ్యే విధానము, జీర్ణమైన తర్వాత రక్తంగా మారే విధానము, దాంట్లో కూడా ఊపిరి ఆడటానికి లంగ్స్లు కానీ, కిడ్నీలు కానీ, లివర్లు కానీ, అన్నవాహిక కానీ ఆ చిన్న బుల్లి చీమలో మరి ఆ నరముల యొక్క సిస్టమ్ మరి ఎట్లాగా ఆయనగా తయారు చేసి పెట్టాడో కానీ అది చాలా ఆశ్చర్యగొలిపేటువంటి విధానం. ఇంకా మన కంటి కనపడేటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. కంటి కనపడినంతటి సూక్ష్మ జీవకణాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా నోరు, వాటికి నాలుక, వాటికి అన్నవాహిక, వాటికి లంగ్స్, హార్ట్, కిడ్నీస్, బ్రెయిన్, తలకాయ, కాళ్ళు, చేతులు, వాటికి నోరు, పనులు, వాటికి అపేక్ష, కామభావన, భోగించటము, సంభోగించటం, బిడ్డలను కనటం, ఇవన్నీ కూడా మన కంటి కనపడకుండా ఉన్నంతటి సూక్ష్మ విధానాలలో కూడా ఉన్నటువంటి జీవులు. కాబట్టి వాటిల్లో కూడా ప్రత్యేకాత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది, జీవుడు ఉంటాడు, ఈశ్వరుడు ఉంటాడు, చేతన ఉంటుంది. ఆ చేతన ఉండబట్టి కదిలిపోతుంది దేహం. కాళ్ళు ఉండటం నడుస్తూ ఉన్నది, నోరు ఉండటం వల్ల తింటూ ఉన్నది, సపడిస్తూ ఉన్నది. అదే బెల్లం పెడితే తింటుంది, గమేషను కొట్టామో దూరంగా పారిపోతుంది. దానికి ప్రాణభయం, దాన్ని తినాలనే అపేక్ష, తింటే సస్తామనే భయంతో పారిపోయే విధానం. దాంట్లో గుణాలు పనిచేస్తూ ఉన్నాయి, అయిష్టాలు పనిచేస్తూ ఉన్నాయి, రాగద్వేషాలు పనిచేస్తూ ఉన్నాయి, కోపతాపాలు పనిచేస్తూ ఉన్నాయి. అవి విజృంభిస్తాయి, అవి కూడా కొట్లాటకు వస్తాయి, వాటి కొట్లాటకు వస్తాయి కూడా తిరుగుబాటు చేస్తాయి. ఈ ప్రకారంగా సామాన్య మానవుని యందు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అన్ని లక్షణాలు కూడా చిన్న బుల్లి చీమ కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉండే చీమలో కూడా ఇవన్నీ ఉన్నాయని చెప్పనంటే నిర్మాణం చేసినటువంటి సర్వేశ్వరుడు ఆయన ఇంకా బుల్లివాడో, ఆయన ఇంకా చిన్నవాడో చూసినట్లయితే అదే మాట వేమని అంటాడు. చీమ పుట్టే నేను చివు కనిపించును, చీమ ఎంత దాని సృష్టి ఎంత, చీమ వంటి వాని సృష్టిలో నెరుగుము అని వేమని అంటాడు. కాబట్టి చీమే చిన్నదిగా భావించుకుంటూ ఉన్నాం మనం. ఆ చీమ కంటే ఇంకా చిన్నగా ఉన్నవాడు భగవంతుడు. సూక్ష్మాతి సూక్ష్మ అనోరణీయాన్ మహతో మహీయాన్,
ఆత్మాశ్చర్యంతో నిహితం గుహాయాం అంటుంది కఠోపనిషత్తు. అనోహనీయాన్ అతి సూక్ష్మము కంటే సూక్ష్మముగా ఆ భగవంతుడు మరి మహాసూక్ష్మముగా ఉన్నటువంటి వాడు. మహతో మహీయాన్ లోకంలో గొప్ప గొప్ప వాటి కంటే కూడా ఇంకా మహా గొప్పదై ఉన్నటువంటి విధానముగా ఉన్నాడని చెప్పని మన కాటకవల్లిలో కఠోపనిషత్తులో చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే అత్యద్భుతమైనటువంటి నిర్మాణ విధానంలో సర్వేశ్వరుడు ఎన్ని కూడా సిస్టమ్ మరి ప్లాన్ ప్రకారముగా చేసి అన్నీ కూడా తన అధీనంలోనే పెట్టుకున్నాడు. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలే మన దేహంలో ఉన్నటువంటివన్నీ కూడా లంగ్స్ ఆడుతున్నాయి అంటే కిడ్నీలు పనిచేస్తున్నాయి, లివర్లు పనిచేస్తున్నాయి, స్థూల దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ పనిచేస్తున్నాయి అని చెప్పానంటే అది నీ యొక్క క్రియ వల్ల నీ యొక్క మరి చేతల వల్ల అవి ఏమన్నా పనిచేస్తూ ఉన్నాయో చెప్పండి. వాటికి అవి పనిచేస్తున్నాయి అని చెప్పానంటే వెనకాల ఆజ్ఞాపించిన వాడు వేరే ఉన్నాడు, ఆయన ఆజ్ఞ పాటిస్తున్నాయే తప్ప మన ఆజ్ఞలు ఈ దేహంలో ఏం పాటించే విధానాలే ఏం ఉండవు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా అన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞానుసారముగా అన్ని ప్రవర్తిస్తున్నటువంటి యొక్క శరీరాన్ని సర్వేశ్వరుడు మనకి మంచి విధానముగా బహుమతిగా ప్రసాదించిన విధానము. అది ప్రసాదించి మీరు 100 ఏళ్ల కాలం జీవించవచ్చు అని చెప్పి పైగా చెబుతూ ఉన్నాడు. శతం కురవన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమా జిజీవిషేత్ జీవింపగోరు, నువ్వు జీవించడానికి ఇష్టపడు, నేను ప్రసాదించా కదా, నీ జీవితం ప్రసాదించే కదా, నీ శరీరంలో పనిచేసి అన్ని అవయవాలకు నేనే యొక్క అధిష్టాతగా ఉండి పనిచేస్తూ ఉన్నా కదా, కాబట్టి నువ్వు ఇచ్చిన జీవితాన్ని నువ్వు జీవించడానికి ఇష్టపడు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి జీవించేటువంటి యొక్క హక్కులు సర్వేశ్వరుడు లోకంలో సమస్త జీవులకు కూడా ప్రసాదించినటువంటి యొక్క విధానము. కాబట్టి ఈ ప్రకారముగా వచ్చినటువంటి యొక్క జీవితాన్ని చూసినట్లయితే మంచిగా జీవించేందుకు ముఖ్యంగా వివేకవంతుడే ఉన్నటువంటి వాడు ప్రయత్నం చేయాలి. ఈశ్వరుని ద్వారా ప్రసాదింపబడ్డటువంటి యొక్క గొప్ప ప్రసాదం ఈశ్వరానుగ్రహం అనగా ఈ యొక్క విశ్వంలో 83,99,000 రకాలుగా ఉన్నటువంటి యొక్క జీవులు కాకుండా ఒక వివేకయుక్తముగా విజ్ఞానయుక్తముగా చక్కగా జపము ధ్యానము ఇవన్నీ చేయటానికి యోగ్యముగా ఉన్నటువంటిది శ్రవణ మనన నిధిధ్యాసన తత్వం పరదార్థ శోధనం వాసన క్షయం మనోనాశనంగా ఈ ప్రకారం ఎన్నింటినో మనం చక్కగా ఆచరించుకోవడానికి యోగ్యముగా ఉండేట్లుగా మనకి దేహ నిర్మాణం చేసి సర్వేశ్వరుడు ఇచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం అని చెప్పానంటే ఈనాడు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటాయి చెప్పండి. దాదాపుగా మన భారతదేశంలోనే భాషలు ఎన్నో భాషలు ఉన్నాయి. తమిళనాడు పోయామనుకోండి మనకు ముక్క అర్థం కాదు మనకి. కర్ణాటక పోతే కొంతవరకు ఏమో ముక్కలు అర్థం కావచ్చు. అది ఉత్తరాది పోయాము అని చెప్పానంటే ఏం మాట్లాడే అవకాశాలు ఉండవు. గుజరాత్ పోతే గుజరాతీ భాష, తమిళనాడు భాష, అట్లనే మధ్యప్రదేశ్ అక్కడ భాష. ఈ ప్రకారం నానా రకాలై ఉన్నటువంటి యొక్క భాషలన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పనంటే ఈ నాలుక యొక్క అగ్రభాగం నుంచి అవి జాలువారి ప్రవాహ రూపకంగా ఆ వాగ్ఝరి సరస్వతి మాత ప్రవాహ రూపకంగా పోతూ ఉన్నది. ఎన్ని భాషలు కూడా మాట్లాడగలిగేటువంటి నైపుణ్యత ఆ నాలుకలో ఆయన పెట్టాడు అని చెప్పనంటే మాట్లాడేవాడిది గొప్పతనమా పెట్టినవాడిది గొప్పతనమా? వాడు పెట్టబడినాడు, నేను పెట్టబట్టి నా మాట్లాడుతా ఉన్నా. ఏం మాట్లాడుతా ఒకటి పశువులు ఉన్నాయి అవి మాట్లాడమని చెప్పి చూద్దాం ఏమన్నా. వాటికి అలాంటి సౌలభ్యత లేదు. మేకలు, గొర్రెలు, గాడిదలు, దుప్పెలు, ఏనుగులు ఎన్నో ఉన్నాయి కదా. అలాంటి ఆ వైఖరి సంబంధమై ఉన్నటువంటి ఆ వాక్ నిర్మాణ విధానము భగవంతుడు ఇష్టపడి మానవుని యందు కొన్ని ప్రత్యేకతలను ఆయన గారు సంతరింపజేశాడు. ఆయన ఇష్టపడ్డాడు మానవుని యొక్క ఆకార విధానంలో ఇష్టపడ్డాడు. మరి చక్కగా ఆయన నిర్మాణం చేసిన విధానం చూసినట్లయితే అన్నీ కూడా అత్యద్భుతముగా ఎన్ని రాగాలండి సంగీతంలో పోతే ఎన్ని ఆ రాగాలతో మోహన్ రాగం, అబీర్ రాగం, శ్రీరాగం, బాలకోసు, మరి కరహరప్రియ రాగం, ధీరశంకరాభరణం, శంకరాభరణం, శుద్ధ సావేరి, శుద్ధ ధన్యాసి, ఇట్లా కొన్ని వేల రాగాలని ఆలాపన చేయగలిగేటువంటి యొక్క రాగ జెరి
ఆ ప్రవాహం, రాగ ప్రవాహాలు ఎంత అద్భుతముగా ఉంటాయి, ఎంత లాలిత్యముగా ఉంటాయి. కొన్ని రాగాలు ఆలాపన చేస్తూ ఉంటే అట్లాగే మరి శిశురువేత్తి పశురువేత్తి వేతి గాన రసం పని. శిశువులు కూడా ఏడుపు ఆపేసి రాగాలు ఎట్టారట, పశువులు కూడా మేత తినటం ఆపేసి రాగాలాపన చేస్తాయట, పాములు కూడా పరవశించి పడగెప్పి ఆడతాయట. ఈ విధముగా రంజింపజేయగలిగేటువంటి దానముగా ఉన్నటువంటి రాగాలు ఒక నాలుక మీద తిరుగుతూ ఉన్నాయి. 72,000 మొత్తం రాగాలు చూసినట్లయితే మరి ప్రతి మధ్యమములు శుద్ధ మధ్యమములు చేసుకుంటే 72 రాగాలుగా స్వరసప్తకములుగా ఉండే విధానం చెబుతారు. ఈ 72 రాగాలలో సంపూర్ణ రాగాలు అయితే వాటిలో కొన్ని జన్య రాగాలు కొన్ని వేలు 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 ఉన్నాయన్నమాట. ఇన్ని రాగాలను పలకగలిగేటువంటి విధానం అంతా కూడా ఆ నాలుక యొక్క కొస కదా, నాలుక యొక్క అగ్రభాగం కదా. అగ్రభాగములో ఆయన గారు నిశ్శబ్దం చేసిన విధానం చూసినట్లయితే అది ఈశ్వరుని యొక్క మహిమ, ఈశ్వరుని యొక్క మరి అత్యద్భుతమై ఉన్నటువంటి దివ్య శక్తి అక్కడ స్థాపించాడు. ఆ ప్రకారంగా ఎన్ని వేదములు ఉచ్చారణ చేస్తుంది నాలుక. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్ణ వేదం, ఈ యొక్క వేదములే కాదు షట్శాస్త్రములు, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, వివేక చూడమని, మహావేగదర్పణం, ఉపదేశ సాహస్రి, వేద పంచదశి, నైష్కర్మ సిద్ధి, ఇలాంటి గ్రంథములు ఎన్నైనా కానీ కాక మొత్తం అవలేలగా కూడా అవన్నిటినీ కూడా ఆ శబ్ద బ్రహ్మము ప్రవాహ రూపముగా వచ్చే విధానముగా సర్వేశ్వరుడు ఏర్పాటు చేసి ఉన్నటువంటి విధానము కనుక అనేక ఇలువలతో చేరి ఉన్నటువంటి జీవన విధానం అన్నీ కూడా ఎవరికి ఎలాంటి బాధ లేకుండా ఎప్పటికప్పుడు ఆయన దేహంలో సరిచేసుకుంటూ దేహాన్ని కాపాడే విధానంగా చేస్తూ ఉన్నాడు. నానా రకాలైన తిండులు తింటారు, తిన్న తర్వాత పొట్ట నొప్పులు అని చెప్పని, ఆ నొప్పులు ఈ నొప్పులు అని చెప్పని బాధపడే పరిస్థితి తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటిది కూడా కాస్త సమయం ఇచ్చాము అంటే అలాంటి బాధలను కూడా లేకుండా చేసి మళ్ళీ నార్మల్గా ఉండేట్లుగా శరీరాన్ని మళ్ళీ యథావిధిగా యథాస్థానముగా ఆయన ప్రవేశింపజేస్తాడు. 2 రోజులు కొంచెం ఓర్పు వహించావు అంటే మళ్ళా ఆయన గొప్ప డాక్టర్. లోపల పైన టించరీ వేయటం, ఏదో సూది పడవటం వరకు ఈ డాక్టర్ తప్ప అసలు నయం చేసేవాడు లోపల నాడు విషజే సర్వలోకానం, విషజే బిషక్ ఆయన సర్వేశ్వరుడు వైద్యం అన్నమాట. ఎంత గాయాలు కూడా అట్లే మాసిపోయే విధానాలు, ఎముకలు ఇరిగిపోయినా కానీ మళ్ళీ అతికించే విధానంగా ఆయన దగ్గర అలాంటి నైపుణ్యత ఉందన్నమాట. కాబట్టి ఊడిపోయిన జుట్టు మళ్ళా మొలిపిస్తూ ఉంటాడు, ఊడిపోయిన పనులు మళ్ళీ మొలిపిస్తూ ఉంటాడు. ఇలాగా ఆయన ఒక ఆజ్ఞ విధానముగా సర్వేశ్వరుడు శరీరంలో అన్ని భాగాలకు కూడా ఆయన బాధ్యత వహించి కాపాడుతున్న విధానం కాబట్టి అన్ని విధాలా కాపాడేటువంటి వాడు లోపల ఉన్న సర్వేశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృతదేశి అర్జున తిష్టతి, బ్రాహ్మయన్ సర్వభూతాన్ని సమస్త మానవులను బ్రాహ్మయన్ వ్యవహరింపజేసే విధానముగా సర్వేశ్వరుడు ప్రతి ఒక్క వ్యక్తి హృదయ కమలమునందు ఆయన అధిష్టాత అయి ఆ హృదయ కమలములో కూర్చొని సర్వేశ్వరుడు ఉన్నటువంటి విధానముగా స్వామివారు భగవద్గీతలో చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా అన్ని విధాయకాలకు ఎంతో అందముగా సోయకాలతో సొంపులతో వర్చస్సులతో చూస్తానికి చూపులకు ఎంతో ఆకర్షణీయముగా ఉండే విధానముగా కూడా మంచి ప్లానుగా ఒక జీవన విధానాన్ని ఆయన గారు ఏర్పాటు చేసిన విధానం. ముక్కు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, కన్నులు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, అన్నట్లో పనులు ఎన్ని ఉండాలి, ఆ పనులు కూడా ముందు పనులు ఎన్ని ఉండాలి, పక్క పనులు ఎన్ని ఉండాలి, దాని మధ్యలో నాలుక ఎట్లా ఉండాలి, అది ఏ విధంగా మాట్లాడాలి, అది నొప్పింపక దానవాక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా ఈ 32 పనుల మధ్యలో ఉన్న నాలుక పదార్థాలని లోన పడేయాలి, పదములు బీడి పడేయాలి. ఇన్ని చేస్తూ ఉన్నా కానీ ఏ యొక్క పన్ను కిందకు పోకుండా జాగ్రత్త పడే విధానంగా నాలుక అది కాపాడటం చేసుకుంటూ ఉన్నది. కాబట్టి ప్రకారం అత్యద్భుతమై ఉన్నటువంటి నిర్మాణ విధానముగా సర్వేశ్వరుడికి ఎంతకాలం పట్టింది ఈ నిర్మాణం చేసే విధానములో. ఈనాడు మానవుని యొక్క దేహాన్ని చూసి ఆ దేహం లాంటి దేహ నిర్మాణం చేస్తూ ఉన్నాడు. దాని రోబో అని పేరు పెట్టాడు. దీంట్లో నరాలు ఉంటాయి, దాంట్లో వైర్లు ఉంటాయి, లేదు దీంట్లో ఎముకలు ఉంటాయి, దాంట్లోనేమో మరి ఇనప రాడ్లు ఉంటాయి అన్నమాట. ఇనప రాడ్లు పెట్టాడు. ఆ విధంగా మనిషి ఉండేట్లుగానే అది కన్నులు, చెవులు, ముక్కు, నోరు,
తలకాయ అటు ఇటు తిప్పే విధానాలు, చేతులు కూడా వెనక్కి ముందుకు వంగే విధానాలుగా, దానికి కూడా ఏళ్ళుగా, దానికి 2 కాళ్ళు, దానికి 2 పాదాలు. ఈ ప్రకారం ఎంతో కష్టపడి మానవుడు తనలాంటి ఒక రూపాన్ని తాను నిర్మాణం చేసుకున్నాడు. మానవుడు ఇష్టపడి తనలాంటి రూపమే తాను తయారు చేసుకున్నాడు. మరి తనలాంటి రూపమే తాను తయారు చేశాడే కానీ ఇంకా విశ్వంలో ఉన్నటువంటి 83,99,99 రకాలు ఉన్నాయి కదా, అవి కూడా తయారు చేసుకో వీడు. ఒక మానవుని యొక్క ఆకారంలోనే రోబో తయారు చేయడానికి వీడికి దుంప దిగింది చివరికి. కొన్ని లక్షలు దానికి ఖర్చు పెట్టి చేసిన విధానం అన్నమాట. తన ఆకారం లాంటి ఆకారం చేయడానికి కొన్ని లక్షలు అయిపోయే పరిస్థితిగా ఉన్నప్పుడు ఇక విశ్వంలో ఉన్నటువంటి యొక్క ఏనుగులు, కుక్కలు, నక్కలు, పిల్లులు, దోమలు, చేవలు రకాలన్నీ చేయాలని చెప్పారంటే ఇది సాధ్యమయ్యే పనైనా చూడండి. ఏమన్నా అవలేలాగా సర్వేశ్వరుడు చేసేస్తూ ఉన్నాడు రోజుకి. కాబట్టి ప్రకారంగా ఎంత మానవుడు ఎన్నో లక్షల ఖర్చు పెట్టి దాన్ని మానవుడు లాంటి మానవుణ్ణి రోబో అని పేరు పెట్టి తయారు చేసినా కానీ ఏదన్నా ఇవ్వటము, పుచ్చుకోవడం, నడవటము, మాట్లాడటము, చూస్తాము, తలకాయ తిప్పటము, ఏదైనా పనులు చేయటం, చెమ్మటము, అంట్లు తోమటము, ఈ బట్టలు ఉతకటం, ఇవన్నీ కూడా పనులు చేసే విధానంగా పెట్టుకున్నాడే కానీ మరి ఆ యొక్క మరొక రోబో జన్మనిచ్చే పరిస్థితి దానికి ఏమైనా ఉన్నదా ఏమన్నా? దానికి ఏమన్నా ప్రేమ కానీ, వాత్సల్యం కానీ, మమకారం కానీ, ఇంకేదైనా ఆప్యాయతలు కానీ, అనురాగం కానీ, పారవశ్యం కానీ, దుఃఖం వస్తే ఏడవటం, ఆనందం వస్తే నవ్వటం, ఇలాంటి నిర్మాణం చేయాలని చెప్పినట్లయితే వాడికి ఇంకెన్ని లక్షలు పెట్టాల వాడు. మానవులలో ఉన్నటువంటి యొక్క ఇవన్నీ కూడా నిర్మాణం చేయాలంటే వాడు సాధ్యం కాని విధానాలు. వాడేం నిర్మాణం చేయలేడు. పైకి ఏదో ఆకారం పెట్టాడే తప్ప కాళ్ళు, చేతులు, ఏళ్ళు, గీళ్ళు, కీళ్ళు, వంగటము, కూర్చోవటం, లెగవటం ఇవన్నీ కూడా పెట్టాడే కానీ మరి లోపల మనస్సు, దాంట్లో గుణాలు, ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ఆప్యాయత, పారవశ్యం ఎన్ని ఉన్నాయని చెప్పనంటే అవి నిర్మాణం చేయాలంటే వీడికి సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈశ్వరుణ్ణి వీడే అందుకోలేడు. ఈశ్వరుని యొక్క సంకల్పన అందుకోలేడు. కొంతవరకు ప్రయాణం చేస్తాడే తప్ప సర్వేశ్వరుని యొక్క సంకల్పాన్ని పూర్ణముగా అందుకోవాలని చెప్పనంటే వారికి సాధ్యమయ్యే అవకాశంలో సర్వేశ్వరుడే సర్వజ్ఞుడు అని చెప్పి అన్నాం కదా. కనుక ఆ ప్రకారంగా ఆయన చేసే ప్రక్రియ అంతా కూడా అత్యద్భుతముగా ఉండే ప్రక్రియ. కాబట్టి ఈ ప్రకారముగా సమస్త మరి జీవులకు తాను ప్రసాదించిన విధానములో మరి మానవ జన్మ సర్వోన్నతముగా చెప్పుకునే విధానము. ఎందుకంటే దీంట్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మానవ దేహం అనే దాంట్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంత డెవలప్మెంట్ చేయగలిగేటువంటి ఒక నైపుణ్యత బ్రెయిన్లో సర్వేశ్వరుడు ఏర్పాటు చేశాడు కదా. నేను చేశా అంటాడు వీడు. టెక్నాలజీ మొత్తం గుర్తించాను, ఆ యొక్క నా ప్రభావం, నా యొక్క శక్తి, నా యొక్క సామర్థ్యం నేను గుర్తించాను అనే విధానంగా ఏదో చెప్పుకుంటూ ఉంటాడు. అసలు వాస్తవం తెలిస్తే వీడు కూడా వినమ్రుడై భగవంతుడు నమస్కారం చేసుకోవాల్సిందే. ఈనాడు ఈ ప్రకారం ఎంతో మరి సైన్స్ డెవలప్ అయ్యి ఎన్నింటినో కొత్త కొత్త అంశాలను గుర్తించి లోకంలోకి వినియోగాత్మకముగా తీసుకొచ్చాడు అని చెప్పనంటే అవన్నీ కూడా ఉన్నటువంటి యొక్క బ్రెయిన్ అనగా మనస్సుతో ఆలోచించి బ్రెయిన్తో విచారించి చేసినటువంటి విధానం. మరి ఈ విధంగా నిర్మాణం చేసే విధానాలలో, ఆలోచించగలిగే విధానాలలో, కొత్త కొత్త వాటిని గుర్తించగలిగే విధానాలుగా ఏ బ్రెయిన్ ఉన్నదో అలాంటి బ్రెయిన్లో ఆ శక్తిని కూడా ప్రసాదించింది సర్వేశ్వరుడే. అసలు తలకాయ పెట్టింది ఆయన, ఆ తలకాయలో బ్రెయిన్ పెట్టింది ఆయన, ఆ బ్రెయిన్లో మెమరీ పెట్టింది ఆయన, దాంట్లో ఆలోచన, దాంట్లో ముద్రలు పడ్డటువంటి ముద్రలను సమయస్ఫూర్తిగా వాడి జీవన విధానంలో అందించేది కూడా ఆయనే. ఆ మాట స్వామి చెప్పాడు గీతలో, మత్తః స్మృతి జ్ఞానం అపోహనం. కాబట్టి నా నుండే మానవులకు స్మృతి ఏర్పడుతుంది, నా నుండే వాళ్ళకి జ్ఞానం కలుగుతున్నది, నా నుండే వాళ్ళకి అపోహనం మరుపు కూడా ఏర్పడుతుంది అని చెప్పని స్వామి చెప్తాడు. కాబట్టి అవన్నీ కూడా మనం చేసే విధానాలు కాదు. మీరు గమనించండి, ఏదో మీకు టక్కన జ్ఞాపకం వస్తుంది, ఆ వస్తువు కోసం బెరబెరా మీరు రూమ్లోకి వెళతారు. వెళ్ళగానే అక్కడ పోగానే ఏమవుతుందంటే మీకు ఆ వచ్చినటువంటి యొక్క జ్ఞాపకం ఎటో పోయిందన్నమాట. లోన పోయిన తర్వాత దేనికి వచ్చాను రేడకి ఆ కూర్చున్నవాడిని అని తలకాయ బాదుకుంటాడు, ఏం బుర్ర గోక్కుంటాడు, ఏం మరి రాదు, అది పోయింది కదా, ఎటో పోయింది అన్నమాట.
దేనికి వచ్చింది అర్థం కాదు. మళ్ళీ తిరిగి ఏం చేస్తాడంటే బుర్ర గోక్కుంటూ మళ్ళీ పోయి ఆడ కూర్చుంటాడు. మళ్ళీ ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు ఆహా అది కదా నాకు జ్ఞాపకం, మర్చిపోయాను కదా అని చెప్పి మళ్ళా పోయి ఆ వస్తువు తీసుకుంటాడు అన్నమాట. కాబట్టి ఆ వచ్చినటువంటి జ్ఞాపకం ఆయన అట్లా ఉంచాలి. ఒకవేళ తీసేశాడు అని చెప్పనంటే నీ వల్ల కాని వ్యవహారం తెచ్చుకోవాలంటే నీకు సాధ్యం అయ్యే అవకాశాలు లేవన్నమాట. కాబట్టి జ్ఞాపకం ఇచ్చేది ఆయనే, మళ్ళీ మరుపు చేసేది ఆయనే. ఎప్పటికప్పుడు ఆలోచనలుగా నీకు ఏ యొక్క సమయానికి ఏం కావాలో ఆలోచనలు ఇచ్చే విధానంగా అంతా కూడా ఆయనే. ఇంట్లో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక నిర్మాణ విధానములో చూస్తే సర్వేశ్వరుడు చేసినటువంటి చక్కటి ఒక ఆకార విధానము, దాని సరైనటువంటి యొక్క పోషణ విధానము, సమస్త అవయవములు ఏవేవి ఉండాలో ఎట్లా ఉండాలో మన దేహంలో రసాలు కూడా ఉత్పన్నమయ్యే విధానం చూసినట్లయితే అవన్నీ కూడా సమపాలనలో ఉత్పన్నమైతేనే మరి శరీర ఆరోగ్యం కుదుటపాటుగా ఉండే అవకాశం ఏర్పడుతుందన్నమాట. తిన్న ఆహారం రక్తంగా మారాలి. ఆ తర్వాత దాంట్లో మరి అనేకమైన రసాలు వాత రసము, పిత్త రసము, శ్లేష రసము అవి కూడా ఉండాలి. ఏది లేకపోయినా ప్రమాదమే, ఏది ఎక్కువైనా ప్రమాదమే. బీపీ తక్కువైన ప్రమాదమే, ఎక్కువైన ప్రమాదమే. షుగరు శాతం ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. ఇట్లాగా చూస్తే అన్నీ కూడా శరీరంలో ఎంతెంత పాలల్లో ఉత్పన్నం కావాలో ఆ ఉత్పన్నమైతే నీకు ఆ జీవన విధానం ఉంటుంది. వాతం లేకపోయినా, పిత్తం లేకపోయినా, పైత్యం లేకపోయినా, మీకు మళ్ళీ బీపీ లేకపోయినా, షుగర్ లేకపోయినా, ఏది లేకపోయినా కానీ మళ్ళీ అన్నమాట అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక మళ్ళా వాళ్ళకి ఎలాంటి యొక్క వ్యవహారం చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఈ ప్రకారం ఇవన్నీ కూడా ఉంటేనే ఈ జీవితం బాగా సాగే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటిది కూడా ఆలోచన మరి స్వామివారికి ఉందని చెప్పనంటే అది ఆశ్చర్యం గొలిపే విధానం. కాబట్టి ఇన్ని ప్రక్రియలుగా, ఇన్ని నాడీ మండలాలుగా, ఇన్ని నరం సిస్టముగా శరీరంలో మరి అన్ని నరాలకి కూడా పంపించే విధానముగా మరి వ్యానవాయువుని, ఉదాన వాయువుని, సమాన వాయువుని, అపాన వాయువుని 5 విధములుగా వాయువులు కూడా నిర్మాణం చేశాడు. ఒకే ఒక్క వాయువు ఉండి కుదరదు. ఏదో గాలి పీలుస్తూ ఉన్నాం, వదులుతూ ఉన్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నాం, లేదా ఈ బ్రీతింగ్ అని చెప్పని అన్నాం, ఆక్సిజన్ ఏ పేర్లు పెట్టే మనం వచ్చే పోయే వాయువే కాదు. దాని ద్వారా ఏర్పడేటువంటి లోపల మరి వ్యానశక్తి, ఉదాన శక్తి, సమాన శక్తి, ప్రాణశక్తి, అపాన శక్తిగా ఈ పంచ వాయువులు శక్తులుగా శరీరంలో పనిచేయబట్టే ఈ దేహం అనేటువంటిది సక్రమంగా ఉండే అవకాశాలు. ఏ ఒక్కటి లోపించినా ఖాళీ అంతే దేహంలో. షుగర్ లేకపోయినా జీవించలేడు, బీపీ లేకపోయినా బీపీ బ్లడ్ ప్రెషర్ శరీర రక్తం వేగంగా పరుగులు తీస్తూ ఉంటేనే మరి ఆ యొక్క సమస్త అవయవాలు పనిచేసే అవకాశం ఉంటుంది. ఏ యొక్క మరి అవయవములో రక్త ప్రసరణ ఆగిందా అంటే అది మొద్దుబారిపోతుంది. ఒకసారి మీరు కూర్చుంటారు, ఆ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రసరణ ఆగిపోతుంది అన్నమాట. ఆగిపోగానే ఏమవుతుంది, కాలు మొద్దుబారిపోతుంది. ఈ కాలు ఎవరిదబ్బా అని చెప్పి అనుకుంటాడు. నాది కాదే కాలు, పైకి లేకపోవటం లేదనుకుంటాడు. మెల్లగా రక్త ప్రసరణ ఆరంభం అయినప్పుడు నీకు స్పర్శ వస్తుంది, ఇది నా కాలే అనుకుంటాడు. అప్పుడు ఆ ప్రకారముగా చూసినట్లయితే ఏ యొక్క ప్రక్రియ ఆగినా కానీ మొత్తం బాడీలో అన్నీ కూడా ప్రమాదంలో పడే పరిస్థితిగా ఉన్నటువంటి లింకులు అన్నమాట. ఆ విధంగా అద్భుతమైనటువంటి యొక్క ప్రక్రియగా సర్వేశ్వరుడు మరి ఎంతకాలం పట్టిందో ఆయన గారి సంకల్పం మాత్రమతో అయిపోయిందా, లేదా ఇంతకాలం అని దీర్ఘంగా ఆలోచనలు చేసి మరి కాళ్ళు ఎట్లా పెట్టాలి, చేతులు ఎట్లా పెట్టాలి, ఈ చేతుల వల్ల మధ్యలో బోల్ట్లు వేయాలి, చెప్ప పెట్టాలి, వెనక ముందు వంగే విధానముగా ఆ చేతులు కూడా వంచితే నోరు దాకా బావాలి. ఇవన్నీ కొలతలు అన్నమాట. కొలతలు వేసుకుని ఆయన నిర్మాణం చేసినటువంటి విధానం కనుక చూస్తే ఒక అద్భుతమైనటువంటి యొక్క ప్రక్రియ విధానాన్ని కొనసాగించి సర్వేశ్వరుడు ఈ జీవునికి ఒక ఉపసాధనముగా ఈ శరీరాన్ని ప్రసాదించిన విధానం. ఉపసాధనముగా ప్రసాదించిన విధానము శరీరము అనబడేటువంటిది. లేకపోతే వాడు ఎక్కడుండేవాడు? వాడికి ఆకారం ఏముంది? అసలు లోనున్న జీవుడికి ఏముంది ఆకారం? వాడికి గాలి బతుకులాగా ఎటేటో పోయే విధానముగా ఉన్నటువంటి ఆ సూక్ష్మదేహాన్ని మెడగట్టుకుని మరి ఆ జీవుడు ఎక్కడికో ఎటో ప్రయాణం చేసి పోయే విధానముగా ఉన్నటువంటి వానికి ఈ లోకములో ఒక ఉనికిని ప్రసాదించాడు, ఒక వ్యక్తిత్వమును ప్రసాదించాడు, ఒక ఆకారమును ప్రసాదించాడు.
నేనున్నాను అనేటువంటి ఒక భరోసా కల్పించిన విధానముగా మనకి ఈ దేహంలోకి రావటం కారణముగా నేను ఉన్నాను అని అనుకుంటున్నాము అని చెప్పనంటే ఈ దేహంలో ఉండబట్టి ఉపాధిలో ఉండబట్టి మనకు అలాంటి యొక్క చక్కటి ఒక తెలిసి వచ్చిన విధానం నేను ఉన్నాను, ఆ ఉన్న నేను ఈ ప్రకారంగా ఉన్నాను అని చెప్పేసి అని ఆ యొక్క విధానముగా తనని తాను చూసుకోవడానికి యోగ్యముగా ఉండే విధానముగా ఈ మరి నిర్మాణ విధానాన్ని సర్వేశ్వరుడు చేసి ఇచ్చినటువంటి విధానము. ఈ ఆకారమే లేకపోయిందా అని చెప్పి అనుకోండి, ఎక్కడుంటావో, ఏ గాలిలో ఉంటావో, ఏ యొక్క లోకాలలో ఉంటావు, ఎక్కడ సంచారం చేస్తూ ఉంటావు, ఎట్లా పోతూ ఉంటావు తెలియని వ్యవహారం. కాబట్టి ఈనాడు ఒక ఉనికి కలిగి నేను ఉన్నాననే ఉనికి కలిగి చక్కగా ఎవరికి వారు మంచిగా తనను తాను చూసుకోవటానికి యోగ్యముగా ఉండే విధానముగా అందరితో శుద్ధంగా మాట్లాడుకోవచ్చు, శుద్ధముగా చూడవచ్చు, శుద్ధముగా వినవచ్చు, శుద్ధంగా వ్యవహారం చేసుకోవచ్చు. అన్ని విధాల తన యొక్క ఉనికిని బాహాటముగా ప్రకటింపజేసుకోవటానికి యోగ్యముగా ఉండే విధానముగా నిర్మాణం చేసిన విధానం చూసినట్లయితే అత్యద్భుతమై ఉన్నటువంటి యొక్క విధానము. ఎందుకంటే మానవునికి ఉన్నటువంటి యొక్క వస్తువు దాని ఎందు పూర్ణమైనటువంటి యొక్క ఇలువలు తెలియకుండా ఉంటాడు. ఇలువలు తెలియవు. ఒక అంధుడు ఉన్నాడు, ఆ అంధుడికి ఆ కంటి యొక్క ఇలువ ఏమిటో వాడు చెప్పగలుగుతాడు. ఎంత ఇలువ కలిగి ఉన్నదో వాడు తెలుసు. వాడికి అంధుడు తన జీవన విధానంలో ఎంత కోల్పోయాడో, ఎన్ని అవస్థలు పడుతూ ఉన్నాడు, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, ఆ కన్ను లేకపోవటం వల్ల ఎంత నష్టపోయాడు జీవితంలో, ఎంత దుర్భర జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, ఎంత వేదన జీవితం జీవిస్తూ ఉన్నాడు, ఇతరులపై ఆధారపడి బతుకు తప్ప స్వతంత్రించి జీవించడానికి యోగ్యత లేనటువంటి విధానం. కాబట్టి వానికి అర్థమవుతుంది కన్నులు ఎంత ఇలువగలవో అనేటువంటిది. అటనే మరి బదులు చెవులు వినపడకపోతే వాళ్ళు ఎంత అవస్థపడే విధానము. అనగా ఆ ఉన్నటువంటి యొక్క వస్తువు ఉన్నటువంటి వాడికి తెలియదు, అది లోపించి ఉన్నటువంటి వాడికి మాత్రమే దాని విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు కాళ్ళు లేకపోతే వాళ్ళు పడేటువంటి యొక్క అవస్థ. ఆ బండిలో కూర్చొని ఆ బండి తోసుకుంటూ పోయి ఎక్కడా కూడా లేచి నిల్చునే అవకాశాలు, మరి నడిచే అవకాశాలు, స్వతంత్రించి వ్యవహరించే అవకాశాలు, అలాగా ఉన్నటువంటి వాడు ఇతరులకు ఉన్నటువంటి కాళ్ళు చూసి వాడు బాధపడుతున్నటువంటి పరిస్థితి. నాకు అలాగ ఇవ్వలేదే, నాకు నడిచే అవకాశం లేదే, నాకు పరిగెత్తే అవకాశం లేదే, చాలా ఈ యొక్క దుర్భర జీవితాన్ని జీవించే విధానంగా ఉన్నది, ఎక్కడికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నానే అనే విధానాలలో కాళ్ళు లేనటువంటి వాడు ఆ కాళ్ళ విలువ వాడికి తెలుస్తుంది. కాబట్టి ఏ అవయవం లేదో ఆ అవయవం యొక్క విలువ ఆ లేనివాడికి అర్థమయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే అవన్నిటినీ కూడా సమగ్రంగా సంపూర్ణంగా ఇచ్చి ఉన్నటువంటి విధానంలో మానవునికి వాటి పట్ల ఎలాంటి యొక్క మరి పరిపూర్తి భావన లేకుండా నిరుపయోగముగా వాటను వినియోగింపజేసేసి మరి ఆ యొక్క దేహాన్ని మరి దుర్భరప్రాయంగా చేసుకుంటూ ఉన్నారు, విలువ లేకుండా చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు తెల్లారుతుందా అంటాడు, ఎప్పుడు పొద్దుపోతుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఏమిటి తెల్లారటం పొద్దుపోవటం అంటే ఏమిటి? నీ ఆయువంతా క్షీణింప చేసుకోవటమేగా. ఎప్పుడు నా యొక్క కాలం మూడుతుందా, ఎప్పుడు వెళ్ళిపోతానా అన్నటువంటి యొక్క భావన అంతర్గతంగా ఉన్న భావన అది. తెల్లారలేదే, పొద్దుకోకలేదే అని చెప్పనంటే ఇంకా ఆయువు అయిపోలేదే, నన్ను ఇంకా తీసుకుపోలేదే అనే అర్థం దాంట్లో వస్తుందన్నమాట. కాబట్టి ప్రకారముగా వచ్చినటువంటి యొక్క మంచిగా తయారు చేసి అన్ని విలువలతో తయారు చేసి ఆ దేహం అనేటువంటి యొక్క దాంట్లో విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం అనేటువంటి యొక్క ఎన్నిటిలో విలువల గల వస్తువులు పెట్టుకొచ్చి ఆ సర్వేశ్వరుడు మనకి దేహాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఆయన చెబుతూ ఉన్నాడు, కురవన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ అంటే సంవత్సరములు, శతం 100 సంవత్సరములు నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. ఈ 100 సంవత్సరములు కూడా నువ్వు జిజీవిషేత్ జీవింపగోరుము అన్నాడు. కాబట్టి ఆ జీవితాన్ని మంచిగా కాపాడుకోవాలి. సర్వేశ్వరుని ద్వారా ఇవ్వబడ్డటువంటి యొక్క జీవితాన్ని మంచిగా కాపాడుకోవాలి. శరీరాన్ని చక్కగా చూసుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని అది దుర్భరప్రాయంగా అయ్యేట్లుగా చేయకూడదు. దాన్ని మంచిగా వినియోగింపజేసుకోవాలని స్వామి చెబుతున్నాడు ఇక్కడ. కురవన్నేవేహ కర్మాని జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి నాణ్యతేతోస్తిన కర్మ లిపితే నరే.
కాబట్టి కుర్వన్నేవేహ కర్మాణి, నీకు మంచిగా ఆ జీవితం ప్రసాదింపబడింది కాబట్టి ఆ విధముగా వచ్చినటువంటి యొక్క జీవితాన్ని సంపూర్ణముగా జీవించడానికి నీవు అపేక్ష కలిగి ఉండు అని అర్థం. కాబట్టి జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకోమాక, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోమాక, కాబట్టి ఆరోగ్యాన్ని పోగొట్టుకోమాక, శరీర అవయవాలని దెబ్బతినేట్లుగా చేసుకోమాక. ఎంతోమంది తినరాని తిండ్లు తిని లేనిపోయిన అలవాట్లు ఉండని అలవాట్లను ఏర్పాటు చేసుకుని శరీరాన్ని దుర్భరప్రాయంగా చేసుకుంటూ ఉన్నారు. అవయవాలు మొత్తం పాడైపోతూ ఉన్నాయి. ఈనాడు చూసినట్టు ఎక్కడ పడ్డా కానీ షుగర్లు బీపీలు బాగా పెరిగిపోవడం కారణం ఏంటంటే మనం యొక్క దృష్టి లేకుండా, సరైనటువంటి అవగాహన లేకుండా ఈ దేహములో పోస్తున్నటువంటి పదార్థాల ప్రభావంతో ప్రతి ఒక్కరూ కూడా షుగర్ల పాలైపోతున్నారు, బీపీల పాలైపోయి నానా అవస్థలు, నానా మందులు మింగే పరిస్థితి తెచ్చుకుంటూ ఉన్నారని చెప్పనంటే ఇచ్చినటువంటి యొక్క వాట్లను మంచిగా వినియోగింపజేసుకునే విధానం తెలియకుండా నానా రకాలై ఉన్నటువంటి వాట్లకు లోనై ఉన్న అవయవాలను పాడు చేసుకుని జీవితం దుర్భరప్రాయం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ ఇచ్చినటువంటి జీవితం చాలా విలువైనటువంటి యొక్క జీవితం. ఎందుకంటే సర్వేశ్వరుడు ప్రసాదించాడు, అది మళ్ళా వస్తుందనేటువంటి యొక్క నమ్మకాలు కూడా ఇవి చెప్పే అవకాశాలు లేవు. ఆ వచ్చినటువంటి యొక్క జీవితంలో కుర్వన్నేవేహ కర్మాణి అని చెప్పి అంటూ ఉన్నాడు. జిజీవిషేత్ శతం సమాహ, 100 ఏళ్ల కాలం పాటు నీకు ఆయువు నీకు ప్రసాదింపబడింది. ఆ 100 ఏళ్ల కాలం పాటు జీవింపగోరు, ఎలాగ జీవించాలనే మాటకి కుర్వన్నేవేహ కర్మాణి, కర్మలు చేస్తూ నువ్వు జీవించు. అదేమిటంటే కర్మలు చేస్తున్నాం కదా, రోజు ఉదయం లేచిన కాడి నుంచి అనే కర్మలు చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, తింటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, ఎన్నో కర్మలు చేస్తున్నాం కదా అని చెప్పారంటే ఇవన్నీ కూడా స్వతసిద్ధముగా, సహసిద్ధముగా, స్వాభావికముగా ఉన్న కర్మలు. నేత్రేంద్రియం ద్వారా చేసే కర్మ, శ్రోత్రేంద్రియం ద్వారా చేసే కర్మ, వాగేంద్రియం ద్వారా చేసే కర్మ, ఇవన్నీ కూడా స్వతసిద్ధముగా ఇంద్రియముల యందు ఏర్పడి ఉన్నటువంటి కర్మలు. అది ఈశ్వరుని ప్రసాదం వల్ల వచ్చిన కర్మలు అన్నమాట. కర్మలు శరీరంలో ప్రాణములు కూడా వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కురకర, దేవదత్త, ధనంజయ, ఉపవాయువులు, ఇవన్నీ కూడా వాటి కర్మలు ఉన్నాయి. అవి కర్మలు చేస్తూ ఉన్నాయి. ఈ జరిగే కర్మలు వాటికి నువ్వు కారకూడవు కావు. ప్రాణమును నీ ఆడిస్తూ ఉన్నా అని చెప్పి అంటావా? మరి హృదయ ప్రాణ, హృదయంలో ప్రాణం ఉండి రక్తశుద్ధి చేస్తూ ఉన్నది, అది నేను చేస్తూ ఉన్నానా? ఏమి కంఠే ఉదాన, ఆ కంఠంలో ఉదాన వాయువు ఉండి వ్యవహారం చేస్తూ, అది నేను చేస్తూ ఉన్నానా? అట్లనే మరి సమాన నాభిదేశ సహా, నాభిలో సమాన వాయువు ఉండి ఆహార పచనం చేస్తూ ఉన్నది, అది మన యొక్క ఆజ్ఞతో జరుగుతూ ఉన్నదా? బుధే అపాన, పాయుస్థలంలో అపానం ఉండి ఆ మాలిన్యం నెట్టేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పనంటే వాటికి ఆ కర్మలు, ఆ క్రియలు ఈశ్వరాజ్ఞతో ఏర్పడ్డటువంటి అంశములు. ఇవన్నీ కూడా సహజ కర్మలుగా జరుగుతున్నటువంటి యొక్క విధానము. ఈ శరీరములో 72 నాడీ మండలాలకు ఏ రసాలు ఏ యొక్క అవన్నీ ప్రవహించాలో పోవాలో అవన్నీ కూడా మరి చూస్తే ఆ సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞానుసారముగా శరీరములో జరుగుతున్నటువంటి యొక్క విధానము. ఇలాగా శరీరంలో జరిగే కర్మలన్నీ కూడా స్వతసిద్ధముగా ప్రకృతి విధానంగా జరుగుతున్నట్లుగా పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పిన మాట ఉందన్నమాట. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. ప్రకృతే క్రియమానాని, ప్రకృతి విధానం నుంచే క్రియమానాని, క్రియలు కర్మలు జరుగుతున్నాయి అని అన్నాడు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః, సర్వశః అన్ని విధముల స్వతసిద్ధముగా దేహములో కర్మలు అనేటువంటి ఈశ్వరాజ్ఞతో జరుగుతూ ఉన్నాయి. అనగా ప్రాణములు, 5 ప్రాణములు కానీ, ఉపవాయువులు కానీ, వాటి క్రియలు కానీ అవన్నీ కూడా మరి ఈశ్వరాజ్ఞగా జరుగుతున్నటువంటి విధానములుగా శరీరములో మరి ఆ యొక్క అవయవములు కూడా లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, బ్రెయిన్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయని చెప్పనంటే ఈశ్వరాజ్ఞ అనుసరించి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిలన్నింటినీ కూడా సహజ కర్మలు అన్నారు. ప్రకృతి ద్వారా జరిగేటువంటి వాట్లను సహజ కర్మలు అన్నారు. కాబట్టి భూ పరిభ్రమణం అది మనం చేస్తూ ఉన్నామా? సూర్యప్రకాశం మనం ప్రసాదించామా? చంద్ర ప్రకాశాన్ని మనం ఏమన్నా ఇచ్చామా?
నక్షత్ర ప్రకాశములు కానీ, చెట్లకు ఆయా ఋతు సమయాలలో అవి చక్కగా పూత వచ్చి పిండి వేసి కాయలు కాసి పండ్లుగా అయ్యే విధానం అంతా మన ఆజ్ఞలో జరుగుతూ ఉన్నాయా? వేసవికాలం వచ్చిందంటే, ఫిబ్రవరి వచ్చిందంటే మామిడి చెట్లన్నీ కూడా మరి పూత మంచిగా వస్తుంది. ఆ వచ్చిన పూత అంతా కూడా కాదు, వచ్చిన పూతలో 90% రాలిపోతుంది, 10% మాత్రమే పిందులు అవుతాయి. ఆ పిందులు కూడా మొత్తం కాయలు కావు, దాంట్లో 90% రాలిపోతాయి, 10% మాత్రమే పిందులు కాయలు అవుతాయి. అయిన కాయలు మొత్తం కావు, మళ్ళా దాంట్లో కొన్ని రాలిపోతాయి, కొన్ని పండ్లు అవుతాయి. అయినటువంటి పండ్లన్నీ కూడా అందరూ తినరు, కొన్ని పండ్లు రాలిపోతాయి, కొన్ని పండ్లు తింటారు. కాబట్టి ప్రకారముగా ఎన్నో విధాయకాలుగా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞానుగుణ్యముగా వస్తున్నాయని చెప్పనంటే ఆ ఋతు పురుషుని యొక్క సంయోగము చేత ఆ వృక్షములు గర్భము దాలుస్తూ ఉన్నాయి, లోకానికి చక్కటి ఫలాలని అందిస్తూ ఉన్నాయని చెప్పనంటే అది కాలము చేత ముడిపడి ఉన్నటువంటివి అన్నమాట. ఏ కాలములో ఏ పైరు రావాలో, ఏ కాలములో ఏ చెట్లు చిగురించాలో, ఏ కాలంలో ఏ కాయలు రావాలో ఇవన్నీ కూడా కాల పురుషునిలో విలీనమై ఉన్నాయి. కాల పురుషుని చేత సంయోగాన్ని పొంది గర్భమును ధరించిన వృక్షాలు లోకానికి పండ్లు ప్రసాదించే విధానం ఉంది. కాబట్టి ఆ కాల పురుషుడే ఈశ్వరుడు. ఈశ్వరునితో సంయోగాన్ని పొందే విధానముగా ఉన్నాయి లత గుల్మాదులన్నీ కూడా. కాబట్టి కాలస్వరూపం ఈశ్వరుడు, మహాకాల స్వరూపం ఈశ్వరుడు. అంటే ఆ కాల స్వరూపముతో సంయోగాన్ని పొంది ఇవన్నీ కూడా గర్భము ధరించి లోకానికి చక్కటి ఫలాలని అన్నీ కూడా అందిస్తున్నాయి అని చెప్పానంటే ఈ విశ్వంలో జరిగే ప్రతి కర్మ సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ అనుసరించి ఉంది కనుక వాటిని సహజ కర్మలు అన్నారు. అది నీ ప్రయత్నంతో జరుగుతున్నటువంటివి కావు, నీ ఆజ్ఞ ద్వారా అవుతున్నటువంటివి కావు, నువ్వు చెప్తే చేస్తున్నటువంటివి కావు. కాబట్టి విశ్వంలో నీ యొక్క దేహం మొదలు విశ్వములో అన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞతో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పరమాత్మ అంటాడు, ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ. అహంకారం గలవాడై విమూఢుడై అహం కర్త అని చెప్పిన అంటాట. నేను కర్తని, నేను ఆజ్ఞాపించాను, నా వల్ల అవుతూ ఉన్నాయని చెప్పనే మాటగా అహంకరించే విధానమే తప్ప వాస్తవికంగా చూసినట్లయితే ఈ అహంకారానికి అసలు తావే లేదు, అహంకారానికి తావు లేదు విచారించినట్లయితే. కాబట్టి చూసినట్టు శరీరం స్థూల దేహము 20 తత్వాలతో ఉన్నది. స్థూల దేహము అనగా ఆకాశ పంచకము, వాయు పంచకము, అగ్ని పంచకము, జల పంచకము, పృథివీ పంచకముగా చూసినట్లయితే ఆకాశ పంచకము జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. వాయు పంచకము వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములు. అగ్ని పంచకము శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. జల పంచకము శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. పృథివీ పంచకము వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటివి అన్నీ కూడా ప్రకృతి పరముగా జరుగుతున్నటువంటి క్రియలు. ఆ క్రియలకు మూల కారణముగా ఉన్నటువంటి ఈశ్వరుడు, ఈశ్వరాజ్ఞతో జరుగుతున్నటువంటివి. కాబట్టి వాట్లను సహజ కర్మలు అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. అజ్ఞానం చేత, అవివేకం చేత, మూర్ఖత్వం చేత నేను అనేటువంటి యొక్క అహంకారం పైన వేసుకోవటమే తప్ప సమస్త కార్యములకు మూలమై ఉన్నటువంటి సర్వేశ్వరుడు కాబట్టి సహజ కర్మలకు ఆయనే మూలమై ఉన్నాడు. అలాగా ఈ యొక్క దేహం మనకి ఆయన గారు ప్రసాదించాడో ఆ దేహము ద్వారా మరి శతం సమాహ 100 ఏండ్ల కాలం పాటు నువ్వు జీవింపగోరుము అని చెప్పనంటూ కురవన్నేవేహ కర్మాణి. కాబట్టి ఆయన చెప్పే మాట కురవన్నేవేహ కర్మాణి, మంచి కర్మలు ఆచరించు అనగా పుణ్యకర్మలు ఆచరించు. వాటి ద్వారా నీకు చక్కగా సత్ఫలితమును పొంది మరలా ఉత్తమ జన్మను పొందే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విధానములో మనకి శ్లోకంలో అనేక అంశములతో చేరి ఉన్నటువంటి విషయాలను సర్వేశ్వరుడు అందిస్తూ ఉన్నాడు. వాటిలో మనం అధ్యయనం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.